హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చికెన్ లివర్ కర్రీ చేస్తున్నానండి. చాలాసార్లు అయితే చేశాను. ఇక్కడ ఈ కర్రీ అనేది మా పాపకి చాలా ఇష్టం అండి. కర్రీ కన్నా ఫ్రై అయితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ నేను రైస్లోకి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నిన్న సండే కదా, నిన్న సండే అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడ దీనికోసం అయితే మనం చికెన్ లివర్ని చాలా నీట్గా క్లీన్ చేసుకొని మనం కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి. అంటే దాంట్లో ఏమన్నా నీచు స్మెల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ముందుగా మగ్గించుకొని తర్వాత కర్రీ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ నేను ముందైతే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఈ కర్రీ కోసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా అయితే తీసుకున్నానండి. మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ అనేది నేను కొంచెం పెద్ద సైజే కట్ చేశానండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ నూనెలో వేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయ్యేదాకా బాగా ఉల్లిపాయలు అనేది కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుందండి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఆ ఒక టమాటా వేసుకున్న తర్వాత మనం కొంచెంసేపు టమాటా అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది. కొంచెంసేపు మగ్గనించుకుందామండి టమాటా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మగ్గించుకున్న ఈ చికెన్ లివర్ ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ నూనెలో కొద్దిసేపు మనం ఈ చికెన్ లివర్ అనేది కొద్దిసేపు అయితే నూనెలో ఫ్రై చేసుకుందామండి. తర్వాత మనం దీంట్లోనూ టేస్ట్కి సరిపడా మనం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి దీంట్లో వేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. స్పైసీగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మనం వేసిన తర్వాత మొత్తం చక్కగా మనం వేసిన మసాలాలన్నీ కూడా దీనికి కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి చికెన్ లివర్కి మొత్తం మసాలా అంతా పట్టాలి కాబట్టి ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నానండి. వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఆల్రెడీ మనం మగ్గించేసుకున్నాం కాబట్టి మనం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మీడియం సైజులో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది జస్ట్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి చాలా త్వరగా అయిపోతుందండి. ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి చూసారండి చక్కగా మనకి ఉడికిపోతూ ఉంది కర్రీ అనేది. ఇక్కడ ఒకసారి అయితే మళ్ళీ మనం మూత పెట్టేసుకొని చూసుకోవాలండి. మనం కావాలితే మీరు ఇలా దింపేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ కర్రీని అనేది ఉంచుకోవాలండి. నేనైతే ఇంకొంచెం సేపు అయితే ఉంచుకున్నానండి. మనకి చికెన్ లివర్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చక్కగా కారం, ఉప్పు, మనం వేసిన మసాలా అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ కర్రీ అనేది మా పాపకైతే చాలా ఇష్టం. మా బాబు అయితే తినడు, కానీ మా బాబు ఓన్లీ గ్రేవీ తింటాడండి. ఇక్కడ నేను రైస్లోకి అయితే తీసుకున్నానండి. చక్కగా చాలా బాగా వచ్చిందండి. చక్కగా ఇలా దగ్గరగా ఎగరబెట్టుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఫైనలీ చూసారండి, చికెన్ లివర్ కర్రీ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి, కానీ కర్రీ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వండుకునేటట్టు వండుకుంటే. ఫైనలీ చికెన్ లివర్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశానండి. చాలా తక్కువ టైంలో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.